స్నేహానికి అడ్డం లేని కులము ప్రేమకి ఎందుకు అడ్డం వస్తుంది, పెళ్లికి ఎందుకు అడ్డం వస్తుంది? సడన్గా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు కూడా కల్చరల్ షాక్. నేను ఎట్లా డైజెస్ట్ చేసుకోవాలి, నేను నలుగురికి ఎట్లా చెప్పాలి? పరువు పోయిందని చెప్పేసి కూతురునో లేదంటే అల్లునో చంపించడం కదా. నచ్చినా నచ్చకపోయినా మనము వీఆర్ ఆన్సరబుల్ టు అవర్ పీపుల్. తల్లిదండ్రుల ప్రేమనే తప్పనలేము, వీళ్ళని కూడా ప్రేమ తప్పనలేము. కుల నిర్మూలన అని జరుగుతుంది. మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఆ కులం గురించి మాట్లాడుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ సాయి. ఈరోజు అయితే మనతోటి లైఫ్ కోచ్ అంబటి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి కొన్ని విషయాలు డీటెయిల్గా తెలుసుకుందాం. సరే, ఈ మధ్యన అంతా ఫాస్ట్ కల్చర్ వచ్చేస్తుంది, అంతా అభివృద్ధి అవుతుంది, ఆన్లైన్లో బ్రతుకుతున్నాం చెప్పాలంటే. మతం అడ్డం రాకుండా, కులవడ్డం రాకుండా అందరూ అన్ని పనులు చేస్తున్నారు. కల్చర్ ఇంత డెవలప్ అవుతున్న రోజులలో కూడా పరువు హత్యలు జరుగుతున్నాయి సార్. అంటే కులాంతర వివాహాలు చేసుకున్నారని చెప్పేసి కూతుర్ని లేదా అల్లుడిని చంపడం జరుగుతుంది. అసలు స్నేహానికి అడ్డం లేని కులము ప్రేమకి ఎందుకు అడ్డం వస్తుంది, పెళ్ళికి ఎందుకు అడ్డం వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒక పాయింట్ నచ్చింది. ఆన్లైన్ రిలేషన్షిప్స్ అన్నీ కరెక్టే. అది ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. మనిషికి డైరెక్ట్ అప్రోచ్ ఉండట్లే, అంతా ఎవ్రీథింగ్ త్రూ ఆన్లైన్, నంబర్ 1. సో రెండోది మీరు అడిగింది ఏంటంటే స్నేహానికి అడ్డురాని కులము పెళ్ళికి వచ్చిందని. ఇది ఏంటంటే మన సమాజానికి సంబంధించింది. ఇది మనం ఇంకా డెవలపింగ్ నేషన్, డెవలపింగ్ సొసైటీ. వెస్టర్న్ కంట్రీస్లో అవన్నీ చూడరు, కులం అవన్నీ చూడరు, చాలా నార్మల్గా ఉంటుంది. ఇక్కడే మనం అవన్నీ మాట్లాడతాం. కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి వీఆర్ ఆన్సరబుల్ టు అవర్ పీపుల్. మనం నలుగురు మాట్లాడుతుంటారు, నలుగురు అడుగుతుంటారు మనల్ని, మనం నలుగురు చెక్ చేస్తుంటారు. ఇక్కడ మనం టోటల్ ఇండిపెండెంట్ అవ్వలే. మీరు ఎంత చదివినా, ఎంత ఏ పొజిషన్లో ఉన్నా కూడా మళ్ళీ నలుగురు మనం క్వశ్చన్ చేస్తారు. మనం కూడా వాళ్ళకి గౌరవం ఇస్తున్నాం. అవును. ఇప్పుడు నేను మీ గౌరవం ఇవ్వనంటే రిలేషనే లేదు, ఇంకా ఇస్తారు. సో ఈ ఫ్రెండ్షిప్లో బాగానే ఉంది. ఈ పెళ్లి వరకు వచ్చినప్పుడు కులాంతర వివాహాలకి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు మళ్ళీ మన సమాజానికి, మన సంస్కృతికి వెళ్ళాలి. రీసెంట్గా సూర్యాపేటలో ఒక పరువు హత్య జరిగింది. అవును. అది స్నేహితులే, అంటే చేసింది కూడా స్నేహితులే అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఎందుకు సార్ ఇలా? అంటే అంత స్నేహంగా ఉండి సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి స్నేహితున్నే చంపడం, అసలు దీన్ని ఎలా తీసుకోవాలి సార్? రైట్. సో మనం ఇందాక మాట్లాడినట్టు మన ఒక సంస్కృతిలో ఇది భాగం. మనుషులతో ఉండడం ఇదంతా అంతవరకు బాగానే ఉంది. అయితే మన సంస్కృతిలో ఇంకోటి ఏముంది? ఒక అమ్మాయి అన్నప్పుడు ఆ తల్లిదండ్రులకు ఒక ప్లాన్ ఉంటుంది. అబ్బాయిలకు కూడా ఉంటుంది, కానీ కొద్దిగా స్ట్రిక్ట్ ప్లాన్ ఉంటుంది. ఇది అమ్మాయిల పేరెంట్స్కి ఏమని, మన ఇండియన్ సొసైటీలో ఫస్ట్ ఏంటంటే చదువు, పెళ్ళి, ఈ రెండే. అవును సార్. రైటా? అబ్బాయికి జాబ్ ఉండాలి, అమ్మాయికి లేకపోయినా పర్వాలేదు, మంచి జాబ్ ఉన్న పిల్లలు. ఇది మన కాన్సెప్ట్. ఇప్పుడు కూడా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్లో చూస్తే ఫస్ట్ ఇదే కాన్సెప్ట్. అవును. ఓకే. అది అయినప్పుడు ఏమవుతుంది, మనకు సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఒక అమ్మాయి అన్నప్పుడు మన కమ్యూనిటీలోనే ఇవ్వాలి, మన నలుగురు క్వశ్చన్ చేస్తారు. రైట్. ఓకే. అది ఉన్నప్పుడు పేరెంట్స్ తప్పేం లేదు. అయితే ఇక్కడ గ్యాప్ రావడం ఏంటంటే వీళ్ళు పేరెంట్స్ పిల్లలకి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి మనం ఎక్కడున్నామని. ఆ గ్యాప్ వచ్చేస్తుంది. పిల్లలు ఒకవైపు డెవలప్ అవుతున్నారు. ఇందాకన్నట్టు అంతా ఆన్లైన్ అయిపోయింది, ఇన్ఫర్మేషన్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ నాలెడ్జ్ ఆన్లైన్ అయిపోయింది, పెరుగుతున్నారు. వాళ్ళు కూడా మనం క్వశ్చన్ చేస్తారు, ఏమనంటే ఇప్పుడు ఎక్కడో ఉంది ప్రపంచం అంటారు. అయితే గ్యాప్ పేరెంట్స్కి, నేను అనుకోవడం పేరెంట్స్కి ఈ పిల్లలకి గ్యాప్ ఉంది, అంతగా మాట్లాడుకోవట్లే. అది మాట్లాడుకోకపోవడానికి కారణం మళ్ళీ ఆన్లైనే. యూఆర్ టోటల్లీ బిజీ ఆన్లైన్, మనుషులతో తగ్గిపోయింది. ఆ గ్యాప్ రావడంతో ఇది షాక్ అవుతుంది, కల్చరల్ షాక్. ఓకే. సడన్గా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు కూడా కల్చరల్ షాక్. నేను ఎట్లా డైజెస్ట్ చేసుకోవాలి, నేను నలుగురికి ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మన ఇండియాలో పెళ్ళి అంటే నలుగురు కలిస్తేనే పెళ్ళి. ఎస్ ఆర్ నో? ఆ నలుగురు మన కమ్యూనిటీ వాళ్ళు ఫస్ట్, తర్వాత మన ఫ్రెండ్స్, మన ఇంకో వెల్ విషర్స్, వీళ్ళందరూ వాళ్ళందరూ అప్రూవ్ చేయాలి. అంటే ఇన్ఫ్యాక్ట్ మన ఒక పెళ్ళి అనేది మన ప్రతి ఒక్కటి ఇట్ డామినేటెడ్ బై అదర్స్, అన్ఫార్చునేట్లీ. ఓకే. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండడానికి లేదు, అదేంటి అని క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఈ ప్రెషర్ అమ్మాయి తండ్రికి డెఫినెట్గా ఉంటుంది. సార్ ఇందులో ఇంకొక విషయం ఏంటంటే సార్, కూతురైనా కొడుకైనా, కొడుకునంటే లైట్ తీసుకుంటారు కానీ పేరెంట్స్, కూతురంటే చాలా శ్రద్ధగా జాగ్రత్తగా పెంచుతారు, అడిగినవన్నీ కొనిస్తారు. ఏం కావాలన్నా, ఏం చదవాలనుకున్న లక్షలు ఖర్చు పెట్టి లేదా అప్పు చేసైనా చదివిస్తారు. సో వాళ్ళ దగ్గర అదే ప్రేమ, అంతకు మించి ప్రేమ. తర్వాత ఈ 2-3 ఏళ్ల క్రితం లేదంటే కొన్ని నెలల్లోనే ఈ రోజులల్లో పరిచయాలు అయి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు?
అంటే ఈ పెళ్లి చేసుకోవడం ప్రేమ అనేది సహజంగా మారిపోయింది. అంటే వీళ్ళు ఒప్పించడంలో విఫలమయ్యారంటారా? లేదంటే వాళ్ళు పిల్లల్ని అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రులు విఫలమయ్యారంటారా? ఒకటి, పేరెంట్స్ అబ్బాయి గురించి ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి 2 రోజులు కనబడకుండా పోతే ఏం కాదు సొసైటీలో. అవును సార్. చెప్పకుండా పోయినా కూడా మా అబ్బాయి ఎక్కడో, ఎవరు అడగరు కూడా అసలు మీ అబ్బాయి కనబడట్లేదని. అవును. అదే అమ్మాయి లేటుకు వచ్చినా మన చుట్టుపక్కల వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. 2 రోజులు కనబడకపోయినా మీ అమ్మాయి కనబడట్లేదు, అప్పుడు ఎప్పుడో అబ్బాయితో కనబడ్డదేదో అంటారు. సో ఈ సూటిపట్టి మాటలు ఎక్కువ ఉంటాయి. ఇంకా మన సొసైటీలో జరుగుతున్నాయి. ఆ మధ్యన గట్కేసర్లో కూడా అట్లా జరిగింది. చాలా ప్రాబ్లమ్స్ అయినాయి, ఎక్కడ వెళ్ళిపోతాయి. సో మన సొసైటీయే కారణం. అయితే వీళ్ళు పేరెంట్స్ అడ్జస్ట్ కావడం టైం పడుతుంది. ఇట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాళ్ళకు సెట్ ఆఫ్, ఇందాక అనుకున్నట్టు కూడా వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది. అమ్మాయి అంటే నేను ఇది చదవాలి, ఈ ఫలానా వాళ్ళకి ఇవ్వాలి, హ్యాపీగా. ఇందులో ఎక్కడ స్వార్థం లేదు. మా అమ్మాయి ఇబ్బందులు పడకుండా ఒక మంచి ఫ్యామిలీకి వెళ్ళాలి. అయితే వాళ్ళ ఆలోచన రాంగ్ ఏం కాదు. ఇక్కడ ఈ సెలెక్షన్లో వచ్చినప్పుడు ఆ అబ్బాయి మరి ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, ఒక రెగ్యులర్ శాలరీ ఉందా, రెగ్యులర్ ఇన్కమ్ ఉందా, రేపు ఇబ్బంది పడుతుందేమో అన్న టెన్షన్తో యాక్సెప్ట్ చేయరు. దానికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఎస్ సార్, ఎస్ సార్. ప్రూవ్ చేసుకోవాలి. లేదు నేను మంచిగానే చూసుకుంటాను, మీకన్నా బాగానే చూసుకుంటాను, నాకు ఆ ఉద్యోగం ఉంది, లేదు ఇంకేదో ఉంది, నాకు ఉంది అన్న ఈ చిన్న కమ్యూనికేషన్ జరగాలి. కొద్దిగా టైం కూడా పట్టవచ్చు. ఎందుకంటే యు ఆర్ ఆన్సరబుల్ టు యువర్ పీపుల్. నేను చెప్పినాను కదా, మొన్న ఒక పెళ్ళైన సొంత తమ్ముడే అన్నతో మాట్లాడలే, మీ అమ్మాయి ఎవరినో చేసుకుందని. చూడండి, తమ్ముడే నీకు సపోర్ట్ చేయనప్పుడు ఎంత ప్రెషర్ ఉంటుందండి. సొసైటీ ఇంకెంత చుట్టాలంటే ఎక్కడో ఉంటారు, దిల్సుఖ్ నగర్లోనో కొత్తపేటలోనో ఉంటారు, కానీ నీకు పక్కన తమ్ముడే సపోర్ట్ చేయకపోతే అర్థం చేసుకుంటారా? మానసికంగా కుమిలిపోతుంది. చాలా ప్రెషర్. మళ్ళీ ఆ అమ్మాయిలందరూ ఏం చేస్తున్నారు, మా నాన్న మాకు ఎగెన్స్ట్ అని పోలీస్ కేసు పెడుతున్నారు. అది ఇంకొక పెయిన్ కదండి. అవును. సరే, మీరు తెలుసుకుంటే కూడా ప్రేమలో తెలుసుకోండి, అబ్బాయి మంచోడని మీకు తెలుసేమో, కానీ ఫైనాన్షియల్ కావాలి కదండి. రేపు 2 పూటలు తినడానికి ఉండాలి కదా. ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులు ఏంటిది, అన్నీ అరేంజ్ చేసి, మీరే అన్నారు కదా లక్షలు ఖర్చు పెట్టిన అన్ని అసలు పెళ్ళికి, రిసెప్షన్కి, మెహందీకి, హల్దీకి కూడా వాళ్ళు డబ్బులు దవసి పెట్టారు. అవును. ఇంకా ఏమి ఇవ్వాలి రేపు ఇబ్బందులు రాకుండా. సో ఆ రకంగా చూస్తే వాళ్ళ తప్పేం కాదు. కాకపోతే ఇక్కడ లవ్, పేరెంట్స్ లవ్, ఇక్కడ డాటర్ లవ్, ఇక్కడ క్లాష్ అవుతుంది. సో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అమ్మాయికి ఖచ్చితంగా తెలుసు వాళ్ళ అమ్మా నాన్న, అన్న, తమ్ముడు ఎట్లా రియాక్ట్ అవుతారో. అవును సార్. మనందరికీ తెలియదు. ఏబిసి 3 కేటగిరీలుగా మనం డివైడ్ చేసుకుంటే, ఒక వర్గం వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకుంటున్నారు, ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళ ప్రేమలే సక్సెస్ఫుల్ అవుతున్నాయి. బి వర్గం వాళ్ళు, బిలో ఉన్న వాళ్ళకే సక్సెస్ అవుతున్నాయి. తర్వాత సి వాళ్ళు, సిలో ఉన్న వాళ్ళకే పెళ్ళిళ్ళు, ప్రేమలు అవి ఓకే అడ్జస్ట్ చేసుకుంటున్నారు. కానీ ఈ సి వాళ్ళు వచ్చేసి ఏ వాళ్ళని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవటాలు ఇవన్నీ కూడా తీసుకోవటం లేదు. ఇలా కూడా చాలా హత్యలు జరుగుతున్నాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్, అయితే ఇది మళ్ళీ మనం ఫ్రీడమ్ మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మనసులు కలుస్తున్నాయి అంటున్నారు, పెళ్లి చేసుకోవడానికి రైట్ పార్ట్నర్ అనుకున్నారు, ఓకే ఫైన్. వీళ్ళు ఆలోచించింది వేరే వాళ్ళు ఆలోచిస్తారు. అటు ఫ్యామిలీ, ఇటు ఫ్యామిలీ ఆలోచిస్తారు. మళ్ళీ ఆ ఫ్యామిలీకి వాళ్ళ చుట్టూ ఉన్నోళ్ళే చాలా మటుకు పేరెంట్స్ పోతే పోని వాళ్ళు మంచిగుంటే చాలు అని అనుకుంటారు. కానీ వీళ్ళు క్వశ్చన్ చేస్తారు, మన కమ్యూనిటీ ఏంటి, మన క్లాస్ ఏంటి, మనం ఎందుకు ఊరుకుంటాం, ఇదేంటి వాడు చీటరు లేనిపోని అని అంటూనే ఉంటారు. రైట్, ఒక కమ్యూనిటీలో అదేం పట్టించుకోరు. క్లియర్? ఎస్. సో ఈ బ్రాడ్ థింకింగ్ రాలేదు. ఈ యంగ్ జనరేషన్కి వచ్చిన థింకింగ్ ఓల్డ్ జనరేషన్కి అంత ఈజీగా అది మ్యాచ్ కాదు. ఈ గ్యాప్ టచ్ కష్టమే, కొద్దిగా టైం పడుతుంది. ఇండియా లాంటి సొసైటీలతో టైం పడుతుంది, అంత ఈజీ ఏం కాదు. ఓకే, ఇప్పుడు నేను కొన్ని చూసినాను, మరి నా దగ్గర చాలామంది వస్తుంటారు ఇట్లా ప్రేమ పెళ్ళి అని. ఓకే, కొంతమంది ఆ ప్రేమ పెళ్ళి అయిన తర్వాత పేరెంట్స్ ఇప్పటివరకు మాట్లాడట్లేదు. 10-15 ఏళ్ళు కూడా, 20 ఏళ్ళు కూడా ఇంకా ఖచ్చితంగా ఉన్నారు. పిల్లలు వస్తారు, మాట్లాడతారు. నేను అడుగుతా క్లారిటీ, మీరు ఎట్లా బతుకుతారు మరి తెలుసా? ఓకే, పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఒక ప్లాన్ ఉండాలి కదా. అవును సార్. నచ్చినారు, ఓకే బాగానే ఉన్నాడు సార్, ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ దొరకడు అంటారు. ఈయనకి ఇంట్లో ఎవరో పెళ్లి చేస్తారు, నాకేవో పెళ్లి చేస్తారు, మిస్ కావద్దు నేను వజ్రము బంగారం అన్నీ అంటారు. ఓకే ఫైన్, మరి మీకు ప్లాన్ ఉందా ఫైనాన్షియల్? ఇప్పుడు ఒక స్టాటిస్టిక్స్ ప్రకారము ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2.3 lakhs. అంటే మినిమం టు మినిమం 2.3 lakhs ఇన్కమ్ ఉంటే ఓ మామూలుగా తిని బతుకోవచ్చు ఇండియాలో. అమెరికాలో 74 lakhs per annum ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకే,
అంటే మినిమం నువ్వు అంతన్నా ఉండాలి, మినిమం తిని బతకడానికి. ఓకే సార్. ఎస్ ఆర్ నో? నీ రూము ఇది ఇది ఇది. నేనైతే నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తే అదే చెప్తాను, మీకు ఫినాన్షియల్ ప్లాన్ ఉందా? ఉందా? అవును సార్. అడుగుతా, లేదంటారు. లేదన్నప్పుడు పెళ్ళికి ఎట్లా వెళ్తావు నువ్వు? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఇప్పుడు పిల్లోడు మంచిగా సెటిల్ అయితే ఆలోచిస్తారండి. ఏదో పెద్ద ఆఫీసర్ అయితే వాళ్ళు కూడా పోన్లే పిల్లోడు మంచి ఉద్యోగమే ఉంది కదా, అమ్మాయిని ఎలాగైనా బాగా చూసుకుంటాడు, చూసుకుంటాడు, మన వాళ్ళకి చెప్పుకుందాంలే పోన్లే అంటారు. ఎస్ ఆర్ నో? ఎస్. ఇది ప్రూవ్ చేసుకోవాలి. నథింగ్ రాంగ్ ఇన్ ఫాలోయింగ్ ఇన్ లవ్. కానీ మరి నువ్వు సొసైటీలో ఒక మంచి ఉండాలి. ఎందుకంటే పేరెంట్స్ ఆల్రెడీ అనుకున్నారు మా అమ్మాయికి ఒక మంచి సంబంధం తీసుకొద్దామని అనుకున్నారు. ఎస్ ఆర్ నో? ఎస్. సరే మీ ఇష్టాలు అంటున్నారు, ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెళ్లి చేస్తారు, ఆర్ఎస్ఎంఆ పెళ్లి చేస్తారు, 18 అయితే ఎవరు ఆపడానికి లేదు. ఎస్ ఆర్ నో? ఎస్. అది బాధాకరమే కొద్దిగా. పేరెంట్స్ ఇష్టం లేకపోయినా పోలీస్ స్టేషన్లో పెళ్లి జరిగిపోతాయి, వస్తాయి ఇద్దరు అప్రోచ్ అయితే. అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళి. అదే సార్. అందులో ఇంకొకటి వచ్చేసి సార్, ఇవి తల్లిదండ్రులకు చెప్తే ఒప్పుకోకుండా వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకున్నవి కొన్ని ఉంటే, అసలు తల్లిదండ్రులకి మాట ముచ్చట ఏం చెప్పకుండా కూడా మా ఇంట్లోకి ఒప్పుకోరు, నన్ను అర్థం చేసుకోరు, మా ప్రేమను అర్థం చేసుకోరు అని చెప్పేసి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అంటే మీరన్నట్టే మేజర్ అయిన తర్వాత 18 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అసలు ఇలాంటివి ఎలా చూడాలంటారు? యాక్చువల్గా లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ నేను జనరల్గా యూనివర్సిటీలో మాట్లాడేది అది. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సిస్టమ్ కాల్డ్ మ్యారేజ్, ఇన్స్టిట్యూట్ కాల్డ్ మ్యారేజ్. మ్యారేజ్ అంటే ఏదో తరోగా తెలుసుకోవాలి. అది తెలియకుండా పెళ్ళి చేసుకుంటారు. అది అరేంజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు. నో వన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్. అసలు పెళ్ళి అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయట్లే. రైట్? రేపు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇద్దరు కలిసి నిలబడాలని చెప్పిన వాళ్ళు లేరు. పెళ్ళికి హెల్ప్ చేస్తారు కానీ తర్వాత ఎవరు రారండి. అంతే కదా. మీ చుట్టాలు కూడా రారు. అవును సార్. బాగుంటే వస్తారు. పెద్ద బిల్డింగ్ అయితే మీ ఇంట్లో 4 రూమ్లు ఉంటే నేను వచ్చి మీ ఇంట్లో ఉంటా. అదే ఒక రూమ్లో ఉంటే నేను రాను కూడా. ఎస్ సార్ నో? అంతే కదా. సో ఈ పాయింట్ ఏదైతుందో వీళ్ళు కొద్దిగా కొన్ని, మొన్న కూడా ఒక కేసు వచ్చింది నాకు, తొందరపడి పెళ్లి చేసుకున్నా అన్నారు, ఒకటి అమ్మాయి వచ్చారు. ఇట్లా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఓకే. సో ఫ్రెండ్షిప్కి, అట్రాక్షన్కి, ఇన్ఫెచ్యువేషన్కి, మ్యారేజ్కి తెలియాలి. ఎస్పెషల్లీ మ్యారేజ్ అంటే ఏంది, వివాహ బంధం ఏంది తెలియాలి. వెస్టర్న్ కాన్సెప్ట్లో ఉట్టిదే, ఇట్స్ అ పేపర్ యాక్ట్. ఇవాళ పెళ్ళి అయితే డివోర్స్ అంటే డివోర్స్. అది ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేసింది, హైటెక్ సిటీలో కూడా వచ్చేసింది. నా లా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ అడ్వకేట్స్ అమ్మాయిలే అంటారు. నేను అడుగుతా ఎట్లా ఉంది మీ ప్రాక్టీస్ అమ్మా అంటే తల కొట్టుకుంటారు. సార్ నిమిషానికి ఒకరు ఇప్పుడే పెళ్లి చేసుకుని ఇప్పుడే డైవర్స్ పేపర్ ఇస్తారు సార్, 6 నెలలు ఆగాలి డైవర్స్ ఇవ్వడానికి, కానీ వాళ్ళు అర్జెంట్ అంటున్నారు, చెక్ ఇస్తున్నారు సార్. అమ్మాయి అన్నది, అమ్మాయి అడ్వకేట్ అన్నది హైటెక్ సిటీలో. అంత క్యాజువల్ అయిపోయింది. ఇది మ్యారేజ్ కాదు కదండి. ఇది మ్యారేజ్ ఎట్లయింది తెలియాలి కదా. సరే అబ్బాయి వదిలేస్తే, నాకు ఒక తెలిసిన అమ్మాయి కూడా అయింది అట్లనే హైటెక్ సిటీలో. పెళ్లి చేసుకుంది, మళ్ళీ కొద్ది రోజులు వదిలేసింది. వదిలేస్తున్నా శ్రీనివాస్ గారు అంటే వదిలేస్తున్నారు. ఆ పిల్లోడు ఎట్లనన్నా మళ్ళీ చేసుకుంటాడు, కానీ నిన్నైతే సెకండ్ మ్యారేజ్ అని క్వశ్చన్ చేస్తారు కదా. యంగ్ లేడీ, బ్యూటిఫుల్ లేడీ, హైలీ ఎడ్యుకేటెడ్ లేడీ, సాఫ్ట్వేర్ జాబు, ఇది జరిగింది, మాట్లాడుతూనే ఉంది. మరి అట్లెందుకంటే నేను ఊహించలేదు ఈయన ఇట్లా మారుతాడని. అంటే అదే మరి లవ్కి మ్యారేజ్కి ముద్ర ఉన్నది. ఊహించలేదంటే తెలుసుకోవాలి. ఎంత స్టడీ చేసినా తెలుసుకోలేరండి. అరేంజ్ మ్యారేజ్ కూడా తెలుసుకోలేరండి, కానీ ఇద్దరు కలిసి ఉంటున్నారు కదా. అదే సార్. సార్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ప్రేమ వివాహాలు ఇవన్నీ పక్కన పెడితే పరువు ప్రాణం, అంటే పరువు పోయిందంటే చాలు ఎంతకైనా తెగిస్తున్నారు పరువు అనేదాన్ని చెప్పేసి. సో కొంతకాలం వీళ్ళు వెయిట్ చేసినా వాళ్ళు వెయిట్ చేసినా కొన్ని బాగుంటాయి సంబంధాలు అనేవి. సో ఈ పరువు ప్రాణం ఎంతవరకు దీన్ని చూడొచ్చు అంటారు? అంటే పరువు పోయిందని చెప్పేసి కూతురునో లేదంటే అల్లునో చంపించడం కదా. సో దీన్ని ఎలా చూడాలంటారు? రైట్. నంబర్ 1, మనం ఇండియా లాంటి సొసైటీలో ఇంకా పరువు అంటే నలుగురికి మర్యాద ఇస్తున్నాం. పరువు అంటే ఆయన ఒకటి చెప్తే ఆయనకు మర్యాద ఇస్తున్నాను నేను ఆయన వద్దన్నాడు, పరువు లేదు, నేను ఎవరిని వినను. ఇంకా మనము గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ ఉంది, ఓ వండర్ఫుల్ బాండేజ్ ఉంది, వేరే కంట్రీస్లో లేదు ఇది. ఎస్ ఆర్ నో? ఎస్. ఒక రిలేషన్షిప్ ఉంటుంది. వాళ్ళు మన చుట్టాలే, మీ చుట్టాలే కానవసరం లేదు, మీకు సడన్గా వచ్చేస్తారు ఆపద వస్తే. రైట్. ఇది ఉంది కాబట్టి ఇంకా మనము కొన్ని, మనకు నచ్చినా నచ్చకపోయినా మనము వీఆర్ ఆన్సరబుల్ టు అవర్ పీపుల్. కొంతమంది, మా నలుగురికి కొద్దిమంది ఉంటారు. సో దానికి ఇంపార్టెన్స్ ఉంది. అందుకని యంగ్స్టర్స్ కూడా ఆలోచించాలి, మా తల్లిదండ్రులకి ఏది ఇంపార్టెంట్, నేను ఇబ్బంది పెట్టద్దు. ఇంకో పాయింట్ చెప్తే ఇక్కడ తల్లిదండ్రులకి అబ్బాయి ఏం చేయాలండి, ఒక డ్రీమ్ జాబ్ చేయాలి. వాళ్ళు చూసిన సంబంధంతో పెళ్లి చేసుకోవాలి. సరే సంబంధం పక్కన పెడదాం. ప్రతి పిల్లోడికి ఏమంటారు,
నువ్వు మంచి ఈ జాబ్ చేయాలి అంటారు, ఏదో ఒక టాప్ లెవెల్ జాబ్. ఎస్ నువ్వు అది చేసిన తర్వాత నువ్వు ఈ ప్రపోజల్ చెప్తే మ్యాక్సిమం పేరెంట్స్ ఒప్పుకుంటారు. ఎస్ నీ గోల్ ఇదని వదిలేసి నువ్వు అక్కడ పక్కన పెట్టి ఇక్కడికి వస్తే మ్యారేజ్ ఇస్ నాట్ అల్టిమేట్. మ్యాక్సిమం మీరు అన్నట్లు అబ్బాయి వైపు అయితే 95% కాదు 100% కూడా ఇవన్నీ కరెక్టే, కానీ అమ్మాయి వైపు మాత్రం అసలు ఒప్పుకోని పరిస్థితులు అయితే ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటే ఇలా రెండు ఉంటాయి. అమ్మాయి చదువుకొని ఉద్యోగం చేస్తే వేరే ఉంటుంది, చదువుకొని జాబ్ చేయకపోతే ఒకటి ఉంటుంది, చదువు లేకపోతే ఒకటి ఉంటుంది. రకరకాలుగా చూస్తారు, సెక్యూరిటీ చూస్తారు వాళ్ళు. సో పరువు పోయినప్పుడు, పరువు అంటే ఏమంటారు, ఇప్పుడు మన కమ్యూనిటీలు ఒకటి చూసుకుంటే ఇప్పుడు వరల్డ్ అంతా గ్లోబల్ విలేజ్ అంటారు. అంటే దో ఇట్స్ అ వెరీ ఎక్స్పాండెడ్, ఇప్పుడు అంత ఒకటే అయిపోయినాం, అన్ని కల్చర్స్ వచ్చేసినాయి. ఈ లవ్ అనేది కూడా అది అక్కడ కల్చర్దే. మన దగ్గర సరే ఉంటుంది, అప్పుడెప్పుడో ఏవో ఉండేవి, కానీ మీరు తీసుకున్న అందరు సెటిల్ అయిన వాళ్ళే ఉంటారు. అదేంటి నోబన్ ఈజ్ అగైన్స్ లవ్ మ్యారేజ్. కానీ మీకు రేపు పొద్దున ఫినాన్షియల్ ప్రాబ్లం రావు. ఫినాన్షియల్ ప్రాబ్లమే మేజర్ ప్రాబ్లం అండి. ఏం కావాలన్నా కావాల్సిందే. ఎస్ అంతే కదా. సో గ్లోబల్ విలేజ్ అయిపోయింది, నాలెడ్జ్ పెరిగిపోయింది, కానీ మళ్ళీ కొద్ది దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని సెక్షన్స్లో కమ్యూనిటీ అని వస్తుంది. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా ఈ ప్లాట్ఫామ్తోనే. కుల నిర్మూలన అని జరుగుతుంది, చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కొందరు దానికోసం పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఆ కులం గురించి మాట్లాడుతున్నారు. మీరు ఒక్కసారి కులం వదిలేసి వేరేతో చేసుకున్నప్పుడు మళ్ళీ మీరు కులాలు మాట్లాడద్దు. ఎస్ సార్. ఎస్ సార్. ఎవరన్నా అన్నా కూడా ఏం మాట్లాడద్దు, ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పాలా. మేము చూసుకోలేదు, ఇది ఒకటి మేజర్, చాలా దగ్గరగా గమనించిన పరిస్థితి అది. సో ఈ పరువు హత్యలు ఎక్కువైనాయి. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. క్రైమ్ దాంట్లో మర్డర్ అని ఒకటి ఉంటుంది, 304. ఎస్ సార్. కల్పబుల్ అఫెన్స్ అంటే మర్డర్ అండ్ కల్పబుల్ అఫెన్స్ అంటాడు. అది అంటే మర్డర్ తెలిసి తెలియక మర్డర్ చేయడం, చంపడం, హోమిసైడ్, కల్పబుల్ హోమిసైడ్ ఆర్ కల్పబుల్ అఫెన్స్ అంటాడు. ఓకే. అయితే మన ఇండియన్ లాలో ఈ పరువు హత్యకి పర్టికులర్ కేసు లేదు, దాన్ని మర్డర్ లాగానే చూస్తారు. ఓకే. నంబర్ 1. 2 హ్యూమన్ రైట్స్లో ఒకటి ఉన్నది, దాంట్లో కూడా స్పెషల్గా లేదు. 2012లో ఒక రిపోర్ట్ వచ్చింది, ఈ పరువు హత్యల గురించి మనం ఒక గైడ్ లైన్స్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే ఈ పేరెంట్స్ కానీ ఆ ఫ్యామిలీ కానీ తొందరపడి వాళ్ళని చంపొద్దు అని. కానీ అది ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేదు. సో నాలెడ్జ్ లేదు, ఇది ఏమవుతుంది అని ఒకటి, ఆ బేసిక్ లీగల్ నాలెడ్జ్ తెలియకపోవడం, లేకపోతే ఇది అవుతుంది అనకపోవడం. పరువే ఇంపార్టెంట్, చాలామంది పరువుకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇప్పుడు కూడా. ఎస్ సార్. చాలా ఇస్తారు. చాలా దగ్గర కూడా చూసినా నేను డిస్టర్బ్ అయిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అప్పటి వరకు నీకు గౌరవం ఇచ్చిన వాళ్ళు ఆ మిస్టేక్ జరిగితే నేను ఎవరు లెక్క పెట్టకపోతే ఆ పెయిన్ వాళ్ళకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు అది. రైట్. ఎస్ సార్. సో ప్రాణం తీయడం రాంగే, అది ఏదైనా కానీ. కాకపోతే వాళ్ళకి ఆ ప్రెషర్ ఎక్కువవుతుంది, పియర్ ప్రెషర్ ఎక్కువవుతుంది, వాళ్ళ ప్రెషర్. లేకపోతే ఇక్కడ ఈ పిల్లోని చూసుకున్నట్టయితే అమ్మ నాన్న పడుతున్న బాధ బయటకు రాలేరు, తిరగలేరు. ఎస్ సార్. ఎస్ సార్. అందరు క్వశ్చన్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ మన సొసైటీలో ఖాళీగా ఉండి ఇంకొకరి మాట అనే శాతం మనుషులు ఎక్కువ మంది అయిపోయారు. ఎస్ సార్. వెస్టర్న్ కాన్సెప్ట్లో ఎవరు అడగరు, పర్సనల్ అడగడానికి లేదు, పెళ్ళైందో అడగడానికి లేదు, పిల్లలు ఉన్నారో అడగడానికి లేదు, ఏం అడగడానికి లేదు. నీ పని ఇది, నా పని నాది. ఇక్కడ మన దగ్గర ఖాళీగా ఉన్నోళ్ళు ఐఎమ్ సారీ ఫర్ ది స్టేట్మెంట్. మరి వీళ్ళు ఏం బాగున్నారని కాదు, కానీ నీ తప్పుని ఎత్తి చూపేవాళ్ళు చాలామంది ఉంటారు. 10 సార్లు అంటే మీకు డిస్టర్బ్ అవుతుంది. మీరు బాగున్నా కూడా వాళ్ళు అనడం అంటే మీరు నెగిటివ్ అయిపోతారు. నీదో ఉద్యోగమా అని 10 సార్లు అంటే డెఫినెట్గా డిప్రెషన్లోకి వెళ్తారు. ఎస్ సార్. ఎస్. ఇప్పుడు ప్రేమలు, పెళ్ళిళ్ళు తర్వాత అసలు పెద్దలు పరువుతోటి ఇలా చేస్తున్నారు, లేదంటే వాళ్ళు ప్రేమ ఎక్కువైంది, ఆ అబ్బాయి మళ్ళీ దొరకదు, ఆ అమ్మాయి మళ్ళీ దొరకదు అని చెప్పేసి చాలా రిస్క్ తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తల్లిదండ్రుల ప్రేమనే తప్పనలేము, వీళ్ళని కూడా ప్రేమ తప్పనలేము. సో వీళ్ళిద్దరికీ ఫైనల్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఇలాంటి వాళ్ళకి, తల్లిదండ్రులకి, పిల్లలకి? నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్స్తో కూడా ఎక్కువ మాట్లాడినప్పుడు కొద్దిగా స్ట్రాంగ్గానే మాట్లాడతాను. అంటే నేను ఐ టేక్ ద సైడ్ ఆఫ్ పేరెంట్స్. నన్ను అందరు వచ్చి కౌన్సిలింగ్కి వచ్చి అంటారు, మీరు మా అమ్మ నాన్న వైపే మాట్లాడతారంటే డెఫినెట్గా మాట్లాడతా. మీరు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మిమ్మల్ని వజ్రంలాగా చూసుకున్నారు, బంగారంలాగా చూసుకున్నారు, వాళ్ళకి ఆ మాత్రం లేదా, ఇబ్బంది పెట్టకంటాను. సరే మీకు నచ్చినారు కదా, ఇందాక మాట్లాడుకున్నట్టు లైఫ్ గోల్ మ్యారేజ్ ఇస్ సెకండరీ. మ్యారేజ్ ఏం ఉద్యోగం కాదు. ఎస్ ఆర్ నో? మ్యారేజ్ సెకండరీ. ఫస్ట్ పుట్టినప్పుడు నీకు లక్ష్యం ఉండాలి. బిజినెస్ మ్యాన్ అవుతావా, ఆఫీసర్ అవుతావా, యాక్టర్ అవుతావా, ఏమవుతావో నీకు ఒక లక్ష్యం ఉండాలి. అది దాంతో నిన్ను ప్రూవ్ చేసుకోవాలి, నీ ఫ్యామిలీ కూడా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎస్ ఆర్ నో? పేరెంట్స్కి ఏమొద్దండి, మీ డబ్బు వద్దు, మా వాడు ఫలానా అని చెప్పుకుంటారు. వాళ్ళు డబ్బు ఇచ్చి చూడండి, తీసుకోరు పేరెంట్స్. మీ మీద ₹1 కోటి ఖర్చు పెట్టుంటారు ఇప్పటికీ.
నేను అదే పిల్లలకి, వాళ్ళకి డబ్బొద్దు, కొద్దిగా మంచి పేరు తేయండి, అది చెప్తా వాళ్ళకి. సార్ మరి ప్రేమ తప్ప అన్నాడు. తప్పేం కాదు, నీకు అనిపించినప్పుడు యూ ఎక్స్ప్లెయిన్, చెప్పండి, పద్ధతిగా చెప్పండి, పద్ధతిగా చెప్పండి. ఎస్ ఆర్ నో, Yes. టైం తీసుకోండి, ప్రూవ్ చేయండి, రైట్. ఆ గోల్ రీచ్ అయిన తర్వాత డెఫినెట్గా ఒకటి అట్లాంటి కేసెస్ నాకు చాలా ఉన్నాయి. వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత ఫ్యామిలీ డెఫినెట్ ఒప్పుకుంది, పర్వాలే, ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు మంచి స్థాయిలో ఉన్నారు అన్న నేను చూసినాను, ప్రత్యక్షంగా చూసిన. నేను అటెండ్ అయిన పెళ్ళిళ్ళని కొంతమంది నన్ను అన్నారు, హౌ కెన్ యూ అటెండ్, మీరు లవ్ మ్యారేజ్కి ఎగెన్స్ట్ అంటే ఎగెన్స్ట్ కాదు, ఫస్ట్ పుట్టినప్పుడు నీ డ్రీమ్ జాబ్ నువ్వు సాధించు, సైడ్ ట్రాక్ కాకు, పెళ్ళి సెకండరీ. ఆ తర్వాత ఇందాక ఒక మాట అన్నారు, మళ్ళీ అమ్మాయి ఎందుకు దొరకదండి, దొరుకుతారా? కాకపోతే ఇప్పుడు ఇండియాలో ఒకటి స్కేర్సిటీ వచ్చేసింది, అబ్బాయిలకు సరిపడా అమ్మాయిలు లేరు, ఇప్పుడు అమ్మాయిల డిమాండ్ ఉంటుంది, కన్యాశుల్కం రావచ్చు ఇక, అట్లాంటప్పుడు తొందరపడుతుండొచ్చు వీళ్ళు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే.